This video is brought to you by AKSIAS. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఇండియా ఇరాన్ చాబాహర్ పోర్ట్ ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉంది. సో ఇందులో భాగంగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది, అసలు చాబాహర్ పోర్ట్ అంటే ఏంటి, దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, అలాగే INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అంటే ఏంటి, అలాగే దాని ప్రాముఖ్యత ఏంటి, ఈ రెండిట్ల ప్రభావం భారతదేశం పైన ఎలా ఉండబోతోంది, అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే. ముందుగా ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చిందానికి మీరు చూస్తే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు జైశంకర్. ఈ జైశంకర్ ప్రపోజెస్ చాబాహర్ పోర్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తోంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఆన్ వెన్స్డే ప్రపోజ్ దట్ స్ట్రాటజిక్ చాబాహర్ పోర్ట్ in Iran be included in the INSC that has potential to bridge the connectivity barriers. అయితే ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చాబాహర్ పోర్ట్ అనే దానికి దాదాపుగా గత 10 సంవత్సరాలలో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఆర్థిక పరంగానే కాదు, వ్యూహాత్మకంగా కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది. అది ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది ఎక్కడుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. మనకి యమన్, ఒమన్ అనే 2 దేశాలు ఉంటాయి గల్ఫ్లో, ఈ చివరికి ఉంటాయి మీకు బాగా అరేబియన్ సముద్రానికి. సో ఆ గల్ఫ్ ఆఫ్ ఒమన్కి కొంచెం పైనకి వెళ్తే మీకు కరాచీ నుంచి కొంచెం కిందకు వస్తే మీకు గ్వదర్ పోర్ట్ అని ఒక పోర్ట్ ఉంది, దాని పక్కనే చాబాహర్ పోర్ట్ అని ఒకటి ఉంది. ఈ గ్వదర్ పోర్ట్ అనేది పాకిస్తాన్లో ఉంది, దాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ పక్కనే మనం చాబాహర్ పోర్ట్ అని ఒకటి కట్టుకుంటున్నాం. ఇది ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఇండియా ఇరాన్లో అభివృద్ధి చేస్తుంది. ఇరాన్ పాకిస్తాన్ పక్కపక్కనే ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి భౌగోళికంగా ఉన్న సమాచారం. అయితే ఇట్ ఈస్ 72 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గ్వదర్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్ విచ్ హ్యాస్ బిన్ డెవలప్డ్ బై చైనా. ద పోర్ట్ సర్వ్స్ ద ఓన్లీ ఓషనిక్ పోర్ట్ ఇన్ ఇరాన్. అంటే ఇరాన్కి సంబంధించి ఓన్లీ ఓషనిక్ పోర్ట్, అంటే సముద్ర మార్గంలో ఉన్న అతిపెద్ద ఓషనిక్ పోర్టు లేదా ఉన్న ఒకే ఒక ఓషనిక్ పోర్ట్ ఏదన్నా ఉందంటే అది చాబాహర్ పోర్ట్ మాత్రమే. అలాగే ఇన్ మే 2016 ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ 2016లో భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ ముగ్గురు ఒక అగ్రిమెంట్ సైన్ చేసినారు. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే నార్మల్ నేమే అది, ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే అసలు ఇవి అర్థం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రాము. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్లో చూడండి, ఇది ఇండియాకి సంబంధించి ఇప్పుడు ఇక్కడ చాలా పోర్ట్స్ ఉన్నాయిగా మనకి, ముంబై ఇట్లా. అంటే ఇండియాకి సంబంధించి పశ్చిమ ప్రాంతంలో చాలా పోర్ట్స్ ఉన్నాయి. అంటే ముంబై హై దగ్గర నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ తమిళనాడు వరకు చాలా పోర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కనుక రష్యాలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని వస్తువుల్ని తెచ్చుకోవాలని అనుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రూట్ ఏదో తెలుసా మీకు, అసలు ఇటు నుంచి తెచ్చుకోం మనం. జనరల్గా ఇక్కడ నుంచి చైనా పోతాం, చైనా నుంచి ఇక్కడ రష్యాకు ఒక పోర్ట్ ఉంది, ఇక్కడెక్కడో ఉంటుంది, ఈ పోర్ట్ నుంచి ఇట్లా తెచ్చుకుంటాం మనం. అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారత్కి ఇద్దరు శత్రువులు, ఒకడు తూర్పున ఉన్నాడు, ఒకడు పశ్చిమాన ఉన్నాడు. ఒకటి పేరు పాకిస్తాన్, మరొకటి పేరు చైనా. అంటే పాకిస్తాన్, చైనా భారత్కి డైరెక్ట్గా వీళ్ళేం పోరాడట్లా. పాకిస్తాన్ ఏమో పరోక్షంగా టెర్రరిస్టులు వాడుకుంటూ ఉంటే చైనా ఇంకా అనేక ఇతర మార్గాలను ఏర్పరచుకుంటుంది. సో ఇలాంటి సమయంలో భారత్కి సంబంధించి వాణిజ్యానికి, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వాణిజ్యానికి సంబంధించి మన దేశం ఈ 2 దేశాలపైన ఆధారపడకపోతేనే మంచిది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మన దేశంలో శక్తికి సంబంధించి అంటే ఎనర్జీ అనే ఒక రంగం ఉంది. ఈ శక్తి రంగానికి సంబంధించి మనకు కొన్ని లిమిటేషన్స్, పరిమితులు ఉన్నాయి. ఏంటి పరిమితులు అంటే, మన దేశంలో మొత్తం మనం వాడేటటువంటి 100% పెట్రోల్లో కేవలం 15% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 85% మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 1, 2 మన దేశంలో బొగ్గు నిల్వలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వలు అన్నీ కూడా బితుమినస్ కోల్ 4 రకాలు ఉంటుంది. పీట్, లెగ్నైట్, బితుమినస్, యాంథ్రసైట్. ఇందులో చాలా అద్భుతమైనటువంటి బొగ్గు యాంథ్రసైట్. ఈ యాంథ్రసైట్ బొగ్గుతో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా బాగా తక్కువ రేటుకి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. విద్యుత్ లేకపోతే అసలు దేశం నడుస్తుందా? నడిచేటటువంటి అవకాశం లేదు కదా. సో ఇప్పుడు దాదాపుగా మనకు ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో కనుక మీరు చూసుకున్నా మోర్ దెన్ 60% బొగ్గు ఉంది.
అంటే ఈ మధ్యన వచ్చినటువంటి గణాంకాల్లో 54% ఎంతో చూపిస్తున్నారు. కానీ మనకి ఇన్స్టాల్ కెపాసిటీ పక్కన పెడితే మనం ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నటువంటి బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ 72% పైనే. సో మన దేశంలో బితుమినస్ కోల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది సరిగ్గా సరిపోదు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి. కాబట్టి మనం కోల్ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మనకి బొగ్గుని అమ్మే దేశాలు ఎక్కడున్నాయి, ఇగో ఇక్కడ ఉంటాయి ఈ మధ్యలో. మిడిల్ ఏషియన్ కంట్రీస్ అంటారు చూసారా, కజకిస్తాను స్థానాలు ఉంటాయి, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇట్లాంటి దేశాలు, రష్యా, ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడో ఒక దేశం ఉందనుకోండి, ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవాలంటే పాకిస్తాన్ తప్ప వేరే రూట్ లేదు. మీరు ఇలా రావచ్చు కదా సార్ అంటారేమో, ఇటువైపు అక్కడ హిమాలయాస్ అని ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద కొండలు అడ్డొస్తాయి. కాబట్టి పాకిస్తాన్ తప్ప మనకు వేరే మార్గం లేదు అసలు. అయితే పాకిస్తాన్ నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే, అంతే కదా. ఎదురింట్లోకి వెళ్ళాలంటే పక్కింట్లోంచి మార్గం ఉందంటే పక్కింటోడికి మనకి గొడవ అయితే ఎదురింట్లోకి వెళ్ళడం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఇక్కడ కూడా ఈ పైన ఉన్నటువంటి దేశాల నుంచి మనం దిగుమతులు వయా పాకిస్తాన్ చేసుకుంటే ఎప్పటికైనా డేంజరే. కాబట్టి పాకిస్తాన్ని ఎట్లా బైపాస్ చేయాలా, అలాగే రష్యా నుంచి మనం కొన్ని తెచ్చుకోవాలంటే చైనాను ఉపయోగించుకుంటున్నాం రూటు, చైనాని ఎట్లా బైపాస్ చేయాలా అన్నటువంటి ఒక ఆలోచనలోంచి పుట్టిందే ఈ చాబాహర్ పోర్ట్. సో ఈ చాబాహర్ పోర్ట్ మనం ఏం చేస్తాం, మీకు ఇందాక చెప్పాను కదా, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇక్కడ ఉంటుంది చాబాహర్ పోర్ట్. ఇప్పుడు కనుక మనం ఈ చాబాహర్ పోర్ట్ మన డబ్బులతో అభివృద్ధి చేసామనుకోండి, ఎప్పుడైనా పోర్ట్ల అభివృద్ధి అంతర్జాతీయ వ్యవహారాలలో ఎలా ఉంటుందంటే, ఒక దేశం మరొక దేశానికి సంబంధించి ఒక పోర్టుని అభివృద్ధి చేసినప్పుడు ఆ పోర్టు తాలూకా మొత్తం కార్యకలాపాలన్నీ ఏ దేశమైతే అభివృద్ధి చేసిందో ఆ దేశం చేతుల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ని చైనా అభివృద్ధి చేస్తుంది కాబట్టి గ్వాదర్ పోర్ట్ తాలూకా కార్యకలాపాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి, చైనా చేతిలో ఉంటాయి. అలాగే చాబాహర్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేస్తుంది కాబట్టి ఇరాన్లో చాబాహర్ పోర్ట్ తాలూకా కార్యకలాపాలు ఎవరి చేతుల్లో ఉంటాయి, ఇండియా చేతుల్లో ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ చాబాహర్ పోర్ట్ని మనం అభివృద్ధి చేశామో ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు డిస్టెన్స్ తక్కువేగా, పడవేసుకొని పొద్దున్న బయలుదేరితే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి భోజనం టైంకి. సో ఇక్కడ నుంచి మీరు చూడండి, ఏ దేశానికైనా మీరు రూట్ ఉంది. ఇక్కడ నుంచి ఎట్లా పోవచ్చు, వయా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తీసేసి, లేదా ఇక్కడ నుంచి మీరు రష్యా వెళ్ళాలని అనుకుంటే క్యాస్పియన్ సీ పక్క నుంచి అజర్బైజాన్ మీదుగా రష్యా వెళ్ళిపోవచ్చు. సో అంటే ఇక్కడ నుంచి ఓ పెద్ద ట్రక్ వేసుకొని మీరు బొగ్గు ఇక్కడ వరకు తెచ్చుకోగలిగితే ఇక్కడ నుంచి పడవేసుకొని లేదా ఓడేసుకొని ఇండియాకి తెచ్చుకుంటారు. మార్గం ఎంత సుగమం అయిపోయింది చూడండి. అలాగే ఇంక ఈ పోర్ట్ని ఎవరు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే దీని పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ భారతదేశం చేతుల్లో ఉంటాయి. ఇది ఈ పోర్ట్ తాలూకా విశిష్టత, దట్ ఈస్ కాల్డ్ చాబాహర్ పోర్ట్. అంతేకాకుండా ఇంకా కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి కూడా, అంటే ఇప్పుడు మనకి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి, వాటి పక్కకి ఇంకా మీరు వెళ్తే కొన్ని దేశాలు వస్తాయి మీకు, థాయిలాండ్, కంబోడియా, ఇంకా కింద సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయమా సౌత్ ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియన్ టైగర్స్ అంటాం మనం, అంటే మలేషియా, ఫిలిప్పీన్స్, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా పాపం యూరోప్ నుంచి ఏమన్నా తెచ్చుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వెళ్ళి సూయజ్ కెనాల్ నుంచి అది ప్రయాణిస్తున్నారు. అదే చాబాహర్ పోర్ట్ వచ్చిందనుకోండి, వీళ్ళు కూడా ఇండియాలో ఉన్న జస్ట్ విశాఖపట్నంకి వస్తారు. మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తెచ్చుకుని ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతారు. సో వాణిజ్యాన్ని అనేదాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం. అయితే చాబాహర్ పోర్ట్ ఒక ఎత్తు, ఈ పైనున్న దేశాలతో రోడ్డు మార్గాన్ని కలపడం ఒక ఎత్తు. ఈ రోడ్డు మార్గాన్ని కలపడమే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అంటారు. అంటే ఉత్తరాన ఉన్నటువంటి దేశాలను దక్షిణాన ఉన్నటువంటి దేశాలతో రోడ్డు మార్గం ద్వారా కలిపేటటువంటి ఒక ప్రాజెక్ట్ పేరే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. సో ఇందులో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు చాబాహర్ పోర్ట్ చూద్దాం, మనకు బాగా అర్థమవుతుంది. చాబాహర్ పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను, 2016లో ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దే సైన్డ్ వన్ ట్రైలేటరల్ ట్రీటీ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో అతి ముఖ్యమైన దేశాలు ఏమొస్తాయి, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని దాటితే అంత ఈజీ, పాకిస్తాన్ దాటేస్తే అయిపోయింది కదా. సో ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రూట్ ఉంది. సో పోర్టు మనం ఇరాన్లో కట్టుకుంటే ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వెళ్ళడం ఈజీయే. సో ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ చేసింది. అంటే చూడండి, మనం రష్యాతో స్నేహపూర్వకంగా ఉంటాం, అమెరికాతో స్నేహపూర్వకంగా ఉంటాం, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్తో కూడా స్నేహపూర్వకంగా ఉంటాం. సో ఇదే ఇండియాకు ఉన్నటువంటి గొప్పతనం. సో బయట దేశాలతో స్నేహపూర్వకంగా ఉండి మన దేశంలో స్నేహపూర్వకాన్ని మనం పోగొట్టుకుంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు.
ఇప్పుడు అదే కదా జరుగుతుంది. సరే, అవన్నీ మనం పక్కన పెడితే ఇన్ May 2016 దీస్ 3 కంట్రీస్ అగ్రీడ్ చాబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజనల్ హబ్స్ ఫర్ సీ ట్రాన్స్పోర్టేషన్. అంటే సముద్ర మార్గం ద్వారా జరిగేటటువంటి రవాణాకు సంబంధించి ఈ చాబహార్ పోర్ట్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సూయజ్ కెనాల్ని బైపాస్ చేయొచ్చు. సూయజ్ కెనాల్ ఒక రోజు ట్రావెల్ చేయడానికి ఎన్నో లక్షల రూపాయలు చెల్లించాలి సూయజ్ కెనాల్లో ప్రయాణించాలంటే జనరల్గా. ఇప్పుడు సూయజ్ కెనాల్ని బైపాస్ చేసి మీకు ఆల్రెడీ నేను ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో యూకే నుంచి తెచ్చుకుంటున్నాం అనుకోండి, ఇక్కడెక్కడో ఉంది యూకే నుంచి రావాలంటే మీరు ఏం చేయాలా, ఇట్లా యూకే నుంచి కిందకు వచ్చి ఈ స్పెయిన్, పోర్చుగల్, మొరాకో మార్గంగా మెడిటేరియన్ సీలోకి వచ్చి ఇక్కడ నుంచి సూయజ్ కెనాల్లోకి వచ్చి ఇలా వచ్చిన తర్వాత రెడ్ సీ మార్గం నుంచి అరేబియన్ సీకి రావాలి. అంతేనా? ఇది వే. ఇప్పుడు అదే చాబహార్ పోర్ట్ డెవలప్ చేసినాం అనుకోండి, ఇంత బాధ లేదు. డైరెక్ట్ చాబహార్ పోర్టు పోయి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. సో ఒక రకంగా సూయజ్ కెనాల్ బైపాస్ చేసినట్టేనా. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది చూసారా, ఇది NSTC రూట్, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నుంచి మీరు వేసిన ఈ రెడ్ కలరే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే ఉత్తరాన ఉన్నటువంటి దేశాలను దక్షిణాన ఉన్నటువంటి దేశాలకు కలిపేటటువంటి ఒక నడావా. అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే స్టాండర్డ్ రూట్, ఇప్పుడు మనం వాడేటటువంటి మార్గం ఏది దగ్గరగా ఉంది మీకు, ఎర్రగీత పెద్దది ఉందా, బ్లూ కలర్ గీత పెద్దది ఉందా? ఎర్రగీత పెద్దది ఉంది. సో ఆబ్వియస్గా మీకు డిస్టెన్స్ తగ్గుతుంది. సో దేశాలన్నీ కూడా ఈ రూట్ను వాడుకుంటే అప్పుడు ఎవరికి లాభం? ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ముగ్గురికి లాభం. మంచిదేగా. సో ఇది చాబహార్ పోర్ట్కి సంబంధించి. సో కాబట్టి చాబహార్ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ చూస్తే ముందుగా మనకు వచ్చేటటువంటి వాణిజ్యం ఎట్లా, ఇట్స్ ఎ గేట్ వే టు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రేడ్ బై 3 కంట్రీస్ విత్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇన్ ద వేక్ ఆఫ్ పాకిస్తాన్ డినయింగ్ ట్రాన్సిట్ యాక్సెస్ టు ఇండియా. అంటే కొన్నిసార్లు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, చాలాసార్లు మనం ఏదైనా కొన్ని వాణిజ్యం చేస్తూ ఉంటే వాటిని అడ్డుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సార్క్లో ఇట్లాంటి చాలా ఇబ్బందులు పెట్టింది. అంటే పాకిస్తాన్ గుండా మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తూ ఉంటే ఆపుతూ ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ బైపాస్ చేయాలంటే మనం ఏం చేయాలా? సింపుల్గా దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. 2, సెక్యూరిటీ, అంటే భద్రతాపరమైనటువంటి అంశం. మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో చేశాను వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా చాలా అద్భుతమైనటువంటి రూట్లని ఎంగేజ్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు చైనాను అడ్డుకోవాలంటే కూడా ఒకానొక సందర్భంలో మనం ఏం చేయొచ్చు, ఇట్లాంటి కొత్త రూట్స్ని కనుక మనం తీసుకురాగలిగితే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ని మనం కౌంటర్ చేసినట్టు అవుతుంది. 3, కౌంటర్ టు పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్. మీకు అదే చెప్పాను, గ్వాదర్ పోర్ట్ని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు భారత్ చుట్టూ పోర్ట్లను డెవలప్ చేస్తుంది చైనా. మనం ఏం చేస్తున్నాం, వాడు ఎక్కడెక్కడ పోర్ట్లు కడుతున్నాడో పక్కన మనము కట్టుకుంటున్నాం. సరిపోయిందిగా లాజిక్. అంటే జనరల్గా దీన్నే ఏమంటారంటే, చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఒక అద్భుతమైన ప్రణాళికను రచించింది. అదేంటంటే, ఇది ఇండియా చుట్టూ పోర్ట్లను చేస్తోంది. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు బంగ్లాదేశ్ ఉంటుంది, బంగ్లాదేశ్తో ఒక పోర్టు కడుతుంది, చిట్టగాంగ్ పోర్టు. అలాగే ఇక్కడ శ్రీలంక ఉంటుంది, శ్రీలంకలో మీకు ఒక పోర్టు కడుతుంది, దాని పేరు హమ్మన్తోట పోర్ట్. అలాగే ఇక్కడ పాకిస్తాన్లో ఒకటి కడుతుంది, దాని పేరు గ్వాదర్ పోర్ట్. ఇప్పుడు చూడండి, ఈ 3 లింక్ అయినాయి ఇట్లా. సో దీన్ని చైనా వాడు ఏమంటున్నాడు అంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. మనం ఏం చేస్తున్నాము, వీడి కట్టే చోట ఇంకొక పోర్టు కడుతున్నాము, ఇంకా వేరే దేశాలతో మనం కూడా సత్సంబంధాలు పెంచుకుంటున్నాం. అలాగే చైనాకి పక్కనే ఉన్న వియత్నాంకి మనం వెపన్స్ అమ్ముతున్నాము. మనం ఒకటి మొదలు పెట్టాం, వీడి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే మనం నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అన్నాం. అంటే చూడండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ముత్యాలు పెద్దవా, డైమండ్స్ పెద్దవా? డైమండ్సే పెద్దవి. సో కాబట్టి వాడు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వేస్తే మనం వాడి చుట్టూ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వేస్తున్నాం. సో ఎవడి స్ట్రాటజీ వాడిది, రైట్? సో కాబట్టి చైనాని కౌంటర్ చేయాలంటే చైనా నిర్మించేటటువంటి ప్రతి చోట ఇండియా తాలూకా ఫుట్ ప్రింట్ ఉండాలి. అది ఎప్పుడైతే ఉందో ఆబ్వియస్గా చైనా కూడా వీళ్ళు కూడా కొంచెం స్పీడ్గానే ఉన్నారని మన మీద చేసేటటువంటి దూకుడు చర్యలను తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ డిప్లొమసీ వర్క్స్. అలాగే కనెక్టివిటీ, అంటే ఈ మార్గాలకు సంబంధించి కొంత రవాణా సౌకర్యాలు చూస్తే, చాబహార్ పోర్ట్ అనే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ బై ఆప్టిమైజింగ్ ఇండియా కనెక్టివిటీ విత్ రష్యా అండ్ యురేషియా. అంటే యూరోప్ దేశాలు, రష్యా ఇటువంటి ప్రాంతాలతో భారతదేశాన్ని ఒక మార్గం ద్వారా కలపడానికి ఈ 2 కూడా చాబహార్ పోర్ట్ మరియు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అనేటటువంటి ఒకదాంతో ఒకటి సత్సంబంధాలు కలిగి ఉంటే దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇది 3 విషయాల్లో మనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ట్రేడ్, సెక్యూరిటీ, కనెక్టివిటీ. అలాగే నార్త్ సౌత్ కారిడార్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇట్ ఈస్ ద షిప్
అంటే సముద్ర మార్గము, రైల్, ట్రైన్లు, రోడ్డు, అంటే అన్ని రవాణా మార్గాలతోనే ఉంటాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ షిప్ రూట్ చెప్పాను, భారతదేశం నుంచి చాబహార్ పోర్ట్ వరకు షిప్ రూట్, అక్కడ నుంచి రైలు మార్గము ఉంది, రోడ్డు మార్గము ఉంది. కాబట్టి షిప్, రైల్, రోడ్ రూట్ ఫర్ మూవింగ్ ఫ్రీట్. ఫ్రీట్ అంటే ఏం లేదు, గూడ్స్ ట్రైన్ అంటాం కదా, దాన్ని ఫ్రీట్ అంటాం. ఫ్రీట్ బిట్వీన్ ఇండియా, రష్యా, ఇరాన్, యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా, అంటే మధ్య ఆసియా, యూరోపియన్ దేశాలు, రష్యా, ఇరాన్, ఈ అన్ని దేశాలతో భారతదేశాన్ని వాణిజ్యపరంగా కలుపుతుంది. సో ఇది INSC STCది. ద కరెంట్ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రష్యా, ఇండియా అండ్ ఇరాన్ ఇన్ సెప్టెంబర్ 2000. అయితే ఇదేం కొత్త ప్రాజెక్ట్ కాదు, ఇది అప్పటికే ఉంది, చాలా దేశాలు అనుకున్నాయి. కాబట్టి ఇండియా, రష్యా వాళ్ళు వాటిని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంతే, సింపుల్, అంతకుమించి ఏం లేదు. ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఇన్ 2002. ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది ఏ ఇయర్లో అని. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను, దీన్నే మనం కారిడార్ అంటాం. సిగ్నిఫికెన్స్: ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ బిట్వీన్ రష్యా, సెంట్రల్ ఏషియా, ఇరాన్ అండ్ ఇండియా, ద రెస్పెక్టివ్ బైలేటరల్ ట్రేడ్ వాల్యూమ్స్ విల్ ఇంక్రీజ్. అంటే ఈ INSTC చాబహార్ పోర్ట్ కారణంగా భారతదేశానికి మరియు ఇరాన్, రష్యా, అలాగే మధ్య ఆసియా, యూరోపియన్ దేశాలకి మధ్య జరిగేటటువంటి వాణిజ్య పరిమాణంలో పెరుగుదల వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వాణిజ్య పరిమాణం పెరగాలి. భారతదేశం ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 30% ఉండేది, ఈరోజు 2%, రెండు కూడా ఉండదు నాకు తెలిసి, 1.5 అలా ఉంటుంది. సో దీన్ని మీరు 10% పెంచగలిగితే, అంటే వాణిజ్య ఇది కనుక వాణిజ్యం తాలూకా పరిమాణాన్ని కనుక పెంచగలిగితే భారతదేశం త్వరగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. మీరు చూడండి, మొన్న నుపూర్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా చాలా గల్ఫ్ దేశాలు భారతదేశం యొక్క ప్రొడక్ట్స్ని ఆపేసాయి. అందుకే అట్లాంటివి చేయకూడదు దేశంలో, సెక్యులర్ అని చెప్పుకునే దేశంలో అసలు చేయకూడదు. సో ఏదేమైనప్పటికీ ఇదొకటి. అలాగే ఫారెన్ ట్రేడ్ పాలసీ 2015-20లో భారతదేశ వాణిజ్య విధానం అని చెప్పి ఒకటి ప్రకటన జారీ చేశారు. అందులో దే హైలైటెడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ INSTC ఇన్ ఎక్స్పాండింగ్ ఇండియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లింక్స్ విత్ సెంట్రల్ ఏషియా. అంటే మధ్య ఆసియాతో ఉన్నటువంటి వాణిజ్యము మరియు పెట్టుబడులకు సంబంధించి ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ యొక్క ప్రాముఖ్యతను ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ, భారత వాణిజ్య విధానంలో 2015-20లో మనం ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. ఇదొక మంచి పాయింట్. అలాగే ఇట్ హెల్ప్స్ కనెక్ట్స్ ఇండియా టు రష్యా వితిన్ 16 to 21 days. అంటే ఇప్పుడు చాలా రోజులు పడుతుందట, 45 రోజులు ఎంతో పడుతుందట రష్యా నుంచి మనం ఏమైనా తెచ్చుకోవడానికి, పంపించడానికి. ఇప్పుడు ఎంత అవుతుంది, 16 నుంచి 21 రోజులు. అలాగే ఈ రూట్ కారణంగా మనం ఇప్పుడు చేసేటటువంటి ఖర్చులో 30% ఆదా అవుతుంది, 30% చీపర్, 40% షార్టర్ దెన్ ట్రెడిషనల్ రూట్. మీకు ఇందాక చూపించాను కదా రూట్ రెడ్ కలర్. సో 40% తగ్గుతుంది. అంటే 10 కిలోమీటర్లు అయితే ఇప్పుడు 6 కిలోమీటర్లలో వెళ్ళిపోవచ్చు మనం. అంటే 40% షార్టర్, 30% చీపర్. సో డెఫినెట్గా ఇండియాకి అడ్వాంటేజ్ ఇది. అలాగే ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రిలవెన్స్, అలాగే చైనాని కౌంటర్ చేస్తున్నాం కాబట్టి వ్యూహాత్మకంగా అది మనకి ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ రిలవెన్స్. అలాగే ఆర్థికంగా బలపడతాం కాబట్టి ఆర్థిక రంగంలో కూడా అది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం, ఎస్పెషల్లీ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా. క్వశ్చన్ ఆఫ్ ద డే: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. అక్కడ జనరల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గల్ఫ్ ఆఫ్ యమన్ అంటాడు. ఒమన్కి యమన్కి తేడా తెలియకపోతే అంతే, ఏం చేయలేం. చాబహార్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ మక్రాన్ కోస్ట్. ఇది జనరల్గా తెలియదు చాలామందికి. ఎస్, ఆ కోస్ట్ పేరు మక్రాన్ కోస్ట్ అంటారు దాన్ని. సో కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, బోత్ 1 and 2. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్. This video is brought to you by AKSIAS.